దేశ రక్షణలో రక్షణ రంగ ఉద్యోగుల పాత్ర ప్రశంసనీయం. ఒకవైపు దేశానికి సేవ చేస్తూనే మరోవైపు ప్రజాసేవ చేయాలని సంకల్పించి నేవల్ డాక్యార్డ్ కేటీబీ అసోసియేషన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ప్రత్యేకంగా అనేక వెల్ఫేర్ కార్యక్రమాలు నిర్వహిస్తూ మరి అదేవిధంగా ఎప్పటికప్పుడు ప్రతిభ చూపిన వారికి ప్రోత్సహించాలని ఒక మంచి సంకల్పంతో ఈ అసోసియేషన్ అధ్యక్షులు బత్తుల చిరంజీవి గారు, కార్యదర్శి విజయనగిరి భాస్కర్రావు గారి ఆధ్వర్యంలో కమిటీ సభ్యులందరూ కూడా మంచి మంచి కార్యక్రమాలు సంకల్పించారు. అందులో భాగంగానే ప్రతి ఏటా కూడా ఉద్యోగుల పిల్లల్లో ఎవరైతే ఉన్నతంగా మంచి మార్కులు తెచ్చుకొని మరి వారు రాణిస్తారో అటువంటి వారిని ఎంపిక చేసి వారికి ప్రతిభకు ప్రోత్సాహం పేరిట విద్యా ప్రోత్సాహకాలు అందజేయడం జరుగుతుంది. మరి ఇందులో ప్రత్యేకంగా డాక్టర్ గారు రాజేష్ గారి సౌలభ్యంతోనే గత ఏడాది ఈ ఏడాది కూడా పిల్లలందరికీ కూడా వారికి విద్యా ప్రోత్సాహకాలు అందజేసాం. అలాగే అసోసియేషన్ ద్వారా సభ్యులకు మరిన్ని సదుపాయాలు కల్పించాలని వాళ్ళకి అండగా ఉండాలనేదే ఈ సంకల్పం. ఇందులో ప్రతి ఒక్కరూ కూడా భాగస్వాములు అయ్యారు. చాలామంది మనకి దీని అసోసియేషన్కి సపోర్ట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ప్రత్యేకంగా ఎటువంటి లాభాపేక్ష లేకుండా 10 మందికి సహాయపడాలి, అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలని కోరుకోవడంతో పాటు ఈరోజు ఈ మంచి కార్యక్రమానికి ప్రముఖ ఇండియన్ క్రికెటర్ శ్రీకర్ భరత్ గారు కూడా ముఖ్య అతిథిగా ఇచ్చేశారు. వారి చేతుల మీదుగా ఈరోజు
మేము ఈ విద్యా ప్రోత్సాహాలు అందించాం. ఎందుకంటే అత్యున్నతంగా భారత క్రికెట్ జట్టుకు ఎంపికైన భారత్ను స్ఫూర్తిగా తీసుకుని ప్రతి ఒక్కరూ కూడా విద్యారంగంలో ఉన్నతస్థాయి శిఖరాలు అధిరోహించాలని, మంచి మంచి ఉపాధి అవకాశాలు దక్కించుకోవాలనేదే సంకల్పంతో భారత్ని ముఖ్య అతిథిగా పెట్టి ఈరోజు ఈ ప్రోత్సాహకాలు అందించాం. ఈ ప్రోత్సాహాలు తీసుకున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కూడా చాలా సంతోషంగా మా కమిటీకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఉద్యోగులు, పూర్వ ఉద్యోగులు, అలాగే వారి పిల్లలకి కూడా పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. మరి ఈనాటి ఈ విద్యా ప్రోత్సాహాల కార్యక్రమం ఏదైతే ఉందో, మేము లాస్ట్ ఇయర్ కూడా 2023-2024లో కూడా సుమారు 30 నుంచి 35 మంది విద్యార్థులకి ఈ స్కాలర్షిప్ అవార్డ్స్ అయితే 7th క్లాస్ నుండి 10th క్లాస్, ఇంటర్మీడియట్, నీటు ఇలా తదితర అన్ని గ్రేడ్ల వాళ్ళకు ఇచ్చాము. అలాగే ఈ సంవత్సరం కూడా 24-25 కూడా పురస్కరించుకొని ఈసారి 30 మంది పిల్లలు, అంటే ఒక 5 మంది తగ్గినప్పటికీ కూడా అందులో మళ్ళీ స్పోర్ట్స్ కోటా కలిపి కొంతమంది స్పోర్ట్స్ పిల్లల్ని కూడా తీసుకొని ఈసారి కూడా మరి ఈ కార్యక్రమాన్ని ఘనంగానే జరిపించుకున్నాము. ఈ విద్యా ప్రోత్సాహ కార్యక్రమంతోనే కాకుండా మేము సేవా కార్యక్రమాలు, బ్లడ్ డొనేషన్ క్యాంప్ అని, అలాగే మెడికల్ క్యాంప్ అని రకరకాల కార్యక్రమాలు ఈ ప్లాట్ఫామ్ మీద వేదిక చేసుకొని ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాము. ఈ అన్నిటికి కూడా మా గౌరవ అధ్యక్షులు శ్రీనిబాబు గారు అధ్యక్షతన ఇటువంటి మంచి కార్యక్రమాలు మేము ఎప్పుడైతే తలపెట్టిన ఆయన మీరు చెయ్యండి, మేము ఉన్నాం ముందు అని మాకు ప్రోత్సాహం ఇవ్వడం కానీ, అలాగే డాక్టర్ రాజేష్ వెంకట ఇందల గారు మా ఈ స్కాలర్షిప్ ప్రోగ్రామ్కి ఆయన కూడా ఆర్థికంగా మాకు సహకరించడం కానీ, అలాగే ఈనాటి ముఖ్య అతిథి ఇండియన్ క్రికెటర్ శ్రీకర్ భరత్ కూడా మా ఈ కార్యక్రమం రావడం, వచ్చి ఈ కార్యక్రమం నిజంగా చాలా ఘనంగా జరిగినట్టు ఫీల్ అవుతున్నాం. అంటే ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మా తోటి విద్యార్థులకి, మా డాక్యార్డ్ ఎంప్లాయీస్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. నేవల్ డాక్యార్డ్ కేటీపీ అసోసియేషన్ పరంగా మేము నిర్వహించినటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు, వెల్ఫేర్ మెజర్, అలాగే బ్లడ్ డొనేషన్స్, విద్యా ప్రోత్సాహాలు ఇవన్నీ కూడా నేవల్ డాక్యార్డ్ ఎంప్లాయీస్ పిల్లలకు నిర్వర్తిస్తున్నాం. ఇది మేము లాస్ట్ ఇయర్ నిర్వర్తించాం ఈ విద్యా ప్రోత్సాహాలు అనేది. మళ్ళీ ఇది రెండోసారి. ఇట్లాగే ప్రతి సంవత్సరం కూడా నిర్వర్తిస్తాము. అలాగే వెల్ఫేర్ మెజర్కి సంబంధించినటువంటిది ఏదైతే ఉందో ఆ అన్ని కార్యక్రమాలు కూడా మా అసోసియేషన్ పరంగా నిర్వర్తిస్తామని హామీ ఇస్తూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ.